హాయ్ ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్ 2020లో వచ్చిన గ్రీన్లాండ్కి సీక్వెల్ ఇది. ఉల్కపడి భూమి అంతా నాశనం అయిపోయిన తర్వాత బంకర్లో దాక్కుని కొంతమంది బతుకుతారు. అయితే జాన్ గ్యారిటీ తన భార్య కొడుకుతో పాటు ఆ బంకర్లోంచి భూకంపాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి అక్కడి నుంచి తప్పించుకొని రేడియేషన్ బారి నుంచి కాపాడుకోవడం కోసం జాన్ గ్యారిటీతో పాటు చాలామంది లండన్ వైపు పరుగులు తీస్తారు. అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళాలనుకుంటారు. ఈలోపు దోపిడీదారులు, రేడియేషన్, కొండ చర్యలు విడిగిపడడం, గాలులు ఇవన్నీ ఇబ్బందులు పెడుతూ వాళ్ళు సురక్షితమైన లోయ ప్రాంతంలోకి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నదే సినిమా. గెరార్డ్ బట్లర్ జాన్ గ్యారిటీ పాత్రలో బాగా నటించాడు. అతని పాత్ర మెల్లిమెల్లిగా రేడియేషన్ నుంచి ఇబ్బంది పడుతూ కోలుకుంటూ చివరికి ఏమైందన్నది బాగా చూపిస్తాడు క్లైమాక్స్లో. అతని భార్య పాత్రలో మొరినా బెకారిన్ ఓకే అనిపిస్తుంది. కొడుకు పాత్రలో రోమన్ గ్రిఫిన్ డేవిస్ ఓకే అనిపిస్తాడు. సినిమా మొత్తానికి కొండ మించి ఇంకో కొండ మీదకి వెళ్ళడం కోసం రోప్ బ్రిడ్జ్ అలాగే నిచ్చెన లాంటివి వేసుకొని వెళ్లే సన్నివేశం బాగా తీశారు. రేడియేషన్ నుంచి తప్పించుకునే క్రమంలో హీరో పడే ఇబ్బందులు కూడా బాగా తీశారు. సముద్రంలో స్పెషల్ బోట్లో వెళ్లే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ బాధాకరంగా ముగియడం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. చాలా విజువల్స్ స్క్రీన్ మీద అదిరిపోతాయి. సునామీ సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇంగ్లీష్లో థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మీరు కనుక 2012 లాంటి సినిమాలు ఇష్టపడితే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడండి. చాలామంది గ్రీన్లాండ్ ఫస్ట్ పార్ట్ని చూసుండ్రు. ఆ సినిమాని ఖచ్చితంగా చూస్తేనే ఈ సినిమా అర్థం అవుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?